అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఒకటి బ్రెడ్తో చేసుకునే స్వీట్ రెసిపీ చెప్తానండి. పాలు తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో అంటే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. దానికి 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ వేసి మన చిక్కగా కాకుండా మామూలు కొంచెం వాటర్గా పాలతోటి కలుపుకోవాలి. మంచిగా ముద్దలు లేకుండా మంచిగా కలుపుకొని అది పక్కకు పెట్టేసుకోండి. పాలు మంచిగా వేడయ్యి మసులుతుండగా ఈ కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే కింద ముద్దలు కట్టిపోద్ది, ముద్దలు కడుతూ ఉంటుంది. ఒకసారి వేసుకునేటప్పుడు కూడా గిన్నెలో మంచిగా కలిపేసిన తర్వాత అందులో మిక్స్ చేసుకోండి. మధ్యలో కలుపుతూ వేడి చేసుకోండి. లేదంటే కస్టర్డ్ పౌడర్ అనేది ముద్దలుగా ఉంటుంది, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అట్లా ముద్దలుగా అవుతే ఇలా మధ్యలో కలుపుతూ పాలని మంచిగా చిక్కగా పడేంత వరకు వేడి చేసుకోండి. ఇవి బాగా చిక్కగా అయినా కూడా చల్లారేసరికి ఇంకా చిక్కగా అవుతాయి. క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ షుగర్ వేసుకోండి. షుగర్ మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను 3 teaspoons షుగర్ వేసాను నేను. అట్లా పాలు కొంచెం చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టుకోండి, చల్లారనివ్వండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ కానీ, ఒకవేళ మీకు నెయ్యి స్మెల్ ఇష్టం లేదు అనుకుంటే ఇక్కడ మాత్రం బటర్ అస్సలు వేయకండి. మామూలు ఉత్త ప్యాన్ ఫ్రై చేసేయండి బ్రెడ్ని. ఈ బ్రెడ్ ఇట్లా ఉందేమో అనుకోకండి, నేను ఇంట్లో చేసుకున్న బ్రెడ్, అందుకే షేప్ అవుట్ అయింది. మీరు కావాలంటే షాప్ నుంచి తెచ్చిన బ్రెడ్ తోటనే వేసుకోవచ్చు. నేను బ్రౌన్ బ్రెడ్ తోటి చేసుకుంటున్నాను. మీకు నెయ్యి స్మెల్ ఇష్టం లేకపోతే మాత్రం బటర్ వేసుకోవద్దు. మీరు బటర్ వేసుకుంటే ఈ స్వీట్లో ఎక్కువ నెయ్యి ఫ్లేవరే తగులుతూ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లా ప్యాన్ ఫ్రై చేసుకున్నాక వాటిని తీసి పక్క పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి. కింద కస్టర్డ్, మనం ఏదైతే కస్టర్డ్ తోటి వేసుకున్న పాలు ఉన్నాయో కింద వేసి దానిపైన బ్రెడ్ని ఇట్లా పెట్టుకోండి, లేయర్ లెక్క పెట్టుకొని దానిపైన కస్టర్డ్ తోటి మనం చేసినది కూడా వేసుకోండి. కింద వేయండి, పైన వేయండి. బ్రెడ్స్ తక్కువ, ఎంత ఎక్కువ అది వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్, క్రీమ్ ఎక్కువ ఉంటే. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. ఇక్కడ మీకు కావాలంటే విప్పింగ్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ అయినా విప్పింగ్ క్రీమ్ అయినా ఏదైనా బాగుంటుంది. ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే పిల్లలు పెద్దలు అందరూ బాగా తింటారు. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకి స్వీట్ బాగా నచ్చుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.